హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను పాస్తాతో పాయసం చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, ఎక్కువ సేమియా అలాగా పాయసం ఇలాంటివి చేసుకోవడం వల్ల కూల్గా ఉంటుంది బాడీ. అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఈరోజు పాస్తాతో పాయసం నా స్టైల్లో చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను తీసుకున్న పదార్థాలు చూపిస్తాను. ఇవి నీళ్ళు, 2 కప్పుల నీళ్ళు. అయితే మనం ఒక వంతు పాలు, 2 వంతులు నీళ్లు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో పాస్తా, ఆ కప్పుతో 3/4 కప్పు షుగరు, 1 స్పూను సేమియాలు, 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్లు తీసుకున్నాం. ఇప్పుడు దీని ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిలో మనం తీసి పెట్టుకున్న అంటే ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ అనమాట. ఇది 2 కప్పులు వాటర్ వేసేస్తున్నాను. వేసిన తర్వాత దానిలోనే అవి కొంచెం వేడయ్యేలోపు ఇప్పుడు మనం 2 కప్పులు వాటర్ స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఈ పాలు వేసేస్తున్నాను. 1 కప్పు పాలు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి కంపల్సరీ ఇవి పాస్తానే బాగా బియ్యం కడుక్కున్నట్టు 2-3 సార్లు కడుక్కుందాం. ఇప్పుడు చూడండి, పాలు పొంగినాయి కదా, నేను స్టవ్ మీద పెట్టిన పాలు పొంగినాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్న కడిగాను, 3 సార్లు కడిగాను. ఈ పాస్తాను వేసేసుకుందాం. మనం ఏదైనా అంటే డ్రై ఐటెం చేయాలంటే ఈ పాస్తానే వేడి నీళ్ళల్లో, అదే నీటిలో ఉప్పు నూనె వేసి అది బాగా ఉడికించి ఫిల్టర్ చేసి వాడతాం అన్నమాట. కానీ మనం సేమియా పాయసం ఇలాంటివి చేసుకునే టైంలో మాత్రం దీన్ని బాగా కడిగి, బియ్యం కడిగినట్టు కడిగి దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఇప్పుడు వేసాం కదా, ఇది ఒక 5 మినిట్స్ అంటే ఇది ఉడికే వరకు ఉడికించుకుందాం. సేమ్ ఇదే టైంలో మనం ఏం చేద్దామంటే ఇవి సేమియాలు తీసుకున్నాను, ఇవి కూడా వేస్తున్నాను. ఇవి కూడా కలిపి ఉడుకుతాయి అన్నమాట. ఇదే టైంలో మనం యాలకులు 2 వేసుకుందాం. అంటే పాయసం చేసేటప్పుడు మనం యాలకులు పౌడర్ వేసుకోవచ్చు, కానీ పౌడరు ఫ్లేవర్ ఎక్కువైపోద్దని నేను ఇలాగా ఏంటంటారు కాయలా వేస్తాను అన్నమాట. కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అయితే మా ఇంట్లో నచ్చదు, అందుకని లైట్ ఫ్లేవర్ ఉండేలాగా నేను ఇలా వేసేస్తాను. అవసరం లేని వాళ్ళు వాటిని తీసి పక్కన పెట్టేస్తారనమాట. చాలా సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ. ఓకేనా? మీరు తప్పనిసరిగా మాత్రం ఇది ట్రై చేయండి. కొంతసేపు ఉడకనిద్దాం. పాస్తా ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం. షుగరు ఎక్కువగా తినేవాళ్ళు దీన్ని ఫుల్ వేసుకోవచ్చు. మేము కొంచెం తగ్గించే తింటాం కాబట్టి నేను 3/4 కప్పు వేసాను అనమాట. అంటే మనం 1/2 కప్పు పాస్తా తీసుకుంటే 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది అనమాట. ఇలాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అవి ఒకదానికి స్టిక్ అయిపోకుండా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది పాస్తా, హెల్దీ అంటారు కదా, అందుకని ఇలాగ మనం తయారు చేసుకోవాలి. దీనిలో జీడిపప్పు, తర్వాత బాదం పప్పు పలుకులు ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తున్నానంటే
మీకు తెలుసు కదా, నేను టీలో వేసుకోవడానికి బాదం పప్పు జీడిపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పౌడరు వేస్తాను అనమాట. 1 స్పూన్ వేస్తాను, ఎక్కువ కాకుండా 1 స్పూన్ వేసి, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఇలాగా చేసుకుని తినడం మంచిది. చూసారా, ఉడికిపోయింది చాలు. ఒకసారి మనం ఇలాగ ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయింది. మనం ఇంకా దీనిలో షుగర్ వేసేసుకోవచ్చు. మన అవసరమైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకుందాం. 1 స్పూన్ సరిపోద్ది, కానీ కొంచెం ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా జీడిపప్పు బాదం పప్పు. నేను ఏం చేస్తానంటే బాదం పప్పు పొట్టు తీయకుండా మిక్సీ పట్టేస్తాను. అందుకని ఇలాగా బ్రౌన్ కలర్లో ఉన్న చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి బాదం పప్పు పైన లేయర్ అన్నమాట. అయిపోయింది కదా, ఇలాగే చాలా సింపుల్. మీరు చెయ్యండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు షుగరు వేసేస్తున్నాను, వేసేసి తిప్పేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. లంచ్ అయిన తర్వాత ఈ పాస్తా పాయసం ఇద్దాము పిల్లలకి అనేసి ఇప్పుడు చేస్తాను అన్నమాట. మీరు డైరెక్ట్గా మొత్తం అన్ని 3 కప్పులు కూడా పాలే వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు పాలు, ఎందుకంటే కొలతకు వీలుగా 1 కప్పు పాలు, 1 కప్పు పాస్తా, 1 కప్పు షుగరు, ఇలాగ మెజర్మెంటు అలా తీసుకుంటాను అన్నమాట. అప్పుడు 2 కప్పులు వాటర్ వేసాను నేను. ఒక్కసారి ఈ స్టేజ్లో మనం షుగర్ వేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. ఎంతో టేస్టీ పాస్తా పాయసం రెడీ అయిందనమాట. చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది చల్లగా తినచ్చు, వేడిగా తినచ్చు, ఏ రకంగా అయినా సరే టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుంటాను. ఓకేనా, మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. మీరు సేమియాలు ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, నేను కొంచెం వేసాను కానీ మీరు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ పాస్తాలే ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఎంతో బాగుంటుంది. మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసి దాన్ని సర్వ్ చేసుకుంటే టేస్టీ చక్క పాస్తా పాయసం రెడీ అయింది. ఓకేనా, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.